మన హిందూ సంప్రదాయంలో మీరు గమనించండి, గొప్ప విశేషం. దేవతలకు ఎదురుగా వాహనం పెడతారు కదా, విష్ణుమూర్తికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు, రాముడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు, శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడు, కనకదుర్గాదేవి పులి ఉంటుంది, పార్వతీదేవి సింహం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. తాబేలు ఎవరి ఎదురుగా ఉంటుంది చూసినా లక్ష్మీదేవి ఆలయంలో తాబేలు. లక్ష్మీదేవికి తాబేలుకి సంబంధం అంటే డబ్బు బాగా ఉన్నవాడు జీవితంలో తాబేలులాగా నెమ్మదిగా నడవాలి, పొగరెక్కి ప్రవర్తించద్దు అని చెప్తారు. దాన్ని కేశవనామాల్లో చెప్తారు. కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ. శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించాడు. సకల సంపదలు నిన్ను చేరినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఋషికేశ. ఋషికం అంటే ఇంద్రియం, ఋషిక ఈశక. ఇంద్రియాలన్నీ ఎవడి అధీనంలో ఉంటాయో వాడు ఋషి. డబ్బు బాగా ఉన్నప్పుడే నీ ఇంద్రియాలను నువ్వు అధీనంలో పెట్టుకోవాలి. పేదవాడిని ఇంద్రియాల అధీనంలో పెట్టుకోమని చెప్పక్కల, వాడు అధీనంలోనే